హలో అండి, నమస్తే అందరికి. హాయ్ చెప్పు సుమతి. మా చెల్లెలు కూతురండి. మొన్న మా చెల్లెలు కొడుకు చందు వస్తే కాయలు కోపించాను కదండి. ఇవాళ అమ్మాయి వచ్చింది. మల్లెపూలు కోసుకుంటాను అమ్మ అంటే ఇదిగండి కోస్తుంది. మీకు ఇప్పుడు కూడా వస్తాయంట అమ్మ మల్లెపూలు వర్షాలలో ఉంటుంది. వస్తున్నాయమ్మ కోసుకొని. సన్నజాజులు కోసింది. ఇగండి మల్లెపూలు. ఇక కోస్తా వీడియో చేస్తాను మేని ఇంకా వీడియో మొదలు పెట్టా. సన్నజాజులు కూడా కోసిందండి ఇప్పుడు దాకా. ఇక పొద్దున ఇలా వర్షం పడుతుందిలేని విచ్చుకున్నాయి కొన్ని, మామూలు ఇప్పుడు ఈ పూట కట్టుకున్నాయి కొన్ని. ఈ పక్కకి కోసేయండి, ఇంకా అటు పక్కకి కోస్తుంది. ఎన్ని పూలు వస్తున్నాయో చూడండి. పొద్దున మల్లెపూలు అన్నీ విచ్చుకున్నాయి కోసుకున్నాను. ఇక ఇప్పుడు మళ్ళీ రేపొద్దున విచ్చుకున్నాయి. ఇదిగండి మొగ్గలు. ఇందాక మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కూడా వచ్చి అంటుంది, ఏందంటే ఇప్పుడు కూడా మల్లెపూలు వస్తాయా అని. అందరికీ వింతగా ఉన్నట్టుంది ఈ టైంలో మల్లెపూలు రావటం ఏందా అని. అయిపోయిందా? ఇంకా ఉన్నాయా? అది అటు కిందకి కూడా ఉన్నాయి. ఇదండి ఇక్కడ బాడ్బ్రాస్ చెర్రీకాయ కోస్తున్నాడు సుమతి వాళ్ళ అబ్బాయి నేహాన్ష్ కోయమ్మది కోయ్ పట్టుకో. అది ఇటు చూపించమ్మా, చూపించు. ఎలా ఉంది నీకు కాయ? బాగుంది కదా, భలే ఉంది కదా కాయ. కలరు తింటావా? కొంచెం పుల్లగా ఉంటుంది ఇప్పుడైతే. అది కొరుకు, కొంచెం కొరుక్కో ముందు, మళ్ళీ అమ్మకి ఇద్దు కానీ. అమ్మ కూడా టేస్ట్ చేయాలి కదా. పుల్లగా ఉందా కదా? బాగుందా? బాగానే ఉంటుంది పుల్ల పుల్లంగా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందమ్మా. పులుపు ఉన్నా స్వీట్ వచ్చినా కూడా. ఇంకొంచెం బ్లాకిష్ వస్తే నేరేడు పండు కలర్లో వచ్చింది. అప్పుడు దాకా ఉంచితే బాగుంటుంది. ఇప్పుడు పక్షులు తినేస్తున్నాయి రెడ్గా ఉన్నప్పుడు. అయితే అక్కడ ఇవి ఉన్నాయి రండి, స్వీట్ లెమన్ గొద్దురండి. ఆ బుట్ట తీసుకుందా, ఆ బుట్టలో పెట్టచ్చు పక్కన. ఇటురా, ఇటుకురా, టైం అయిపోతుంది.